అందరికీ నమస్కారం. నేను నా పేరు మిత్రన్ ప్రసాద్. నేను మాజీ సైనికుడిని. పెద్దసీటి గ్రామం, పాతపట్నం మండలం, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. నేను 2019 జనవరిలో సైనికుగా ఉండి విరమణ పొందిన తర్వాత జనసేన పార్టీలో క్రియాశీలకంగా పార్టీలో జాయిన్ అయ్యి సేవలు అందించాలని నిశ్చయంతో వచ్చాను. దానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారి భావజాలం, ఆయన ఆశయాలు నచ్చి పార్టీలోకి వచ్చాను. ఎందుకంటే మేము ఆర్మీలో ఎటువంటి సేవలు ఎటువంటి నివేదనలు లేకుండా నిస్వార్థంగా పనిచేసామో ఇక్కడ కూడా అదే విధంగా అనిపించి ఈ పార్టీలోకి వచ్చి సేవ చేయాలని కోరిక పుట్టి నాకు దొరికిన అవకాశాలు వదిలి పార్టీ కోసమే ఉండిపోయాను. మేము ప్రయాణిస్తున్నప్పుడు అనేక సమస్యలు, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేతిలో ఎన్నో అవమానాలు, ఎన్నో అరెస్టులు పొందినప్పుడు కూడా ఎటువంటి బెదరకుండా కడకు ముందు తీసుకెళ్తూ గ్రామ స్థాయిలో జనసేన జెండా ఎగరాలని నడిపించుకుంటూ ముందుకెళ్ళాము. దీనికి ఉదాహరణగా 2021 ఎలక్షన్లో పంచాయతీ ఎన్నికలలో మేము ఈ పెద్దసీటి గ్రామంలో పంచాయతీ నామినేషన్ వేసి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మేము పంచాయతీకి విత్డ్రా చేసుకొని 5 వార్డులు గెలుచుకొని మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలో జనసేన జెండా ఉంది అని నిరూపించిన గ్రామం సీటి గ్రామం. అప్పుడు నాపై అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ తట్టుకోలేక అరెస్టు చేయించింది. 4 నుండి 5 గంటల సేపు నేను పోలీస్ స్టేషన్లో మగ్గి ఉన్నాను. కానీ నా ఆశయం ఎప్పుడు తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు, వేరే మనుషులు కాబట్టి మా మీద కక్ష సాధింపు అనేది సర్వసాధారణం. మేము దాన్ని ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మన పార్టీ అనగా కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ కూటమి గవర్నమెంట్లో ఒక భాగమైన జనసేన పార్టీ అనగా నా పార్టీ వ్యక్తులే నాపై నా ఇంటికి వచ్చి, నా ఇల్లు అంటే పక్కనున్న నా షాప్లోకి వచ్చి కొరికన్న రవికుమార్ గారి డ్రైవరు, కొరికన్న రవికుమార్ గారి పిఏ నాపై, నా కుటుంబంపై దాడి చేసి సామాన్లు అన్నీ విరగొట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని భయప్రాంతం చేసి వెళ్ళిపోయారు. అప్పటికి నా గ్రామస్తులు కొంచెం సహకారం అందడం వల్ల వాళ్ళు పారిపోయారు తప్ప, ఒకవేళ వాళ్ళు రావడం లేట్ అయితే నేను చనిపోయే స్థితికి వెళ్ళిన ఆశ్చర్యపడిన అవసరం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, మన పార్టీ వాళ్ళే మన పార్టీ మీద దాడి చేయగల కారణం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశయాల మీద, ఎన్నో సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీ పెట్టారు కాబట్టి మరి ఏ సిద్ధాంతంలో రాసి ఉంది ఒక పార్టీ కార్యకర్త, ఒక మాజీ సైనికుడిని ఈ విధంగా వ్యవహరించాలి అనేసి? నేను తప్పు చేస్తే ఆ తప్పుని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి తప్పుని నిర్ధారణ చేసి ఫిల్టర్ చేసి నిజంగా తప్పు చేసినట్టయితే నాపై తగిన చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేసి, ఇంకా పెద్ద తప్పు అయినట్టయితే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి నన్ను అరెస్ట్ చేయించే దిశగా తీసుకెళ్ళాలి తప్ప ఇటువంటి సంప్రదాయం, ఇంటి మీదకి దాడులు పంపించే సంప్రదాయం ఎందుకు మొదలుపెట్టారో కొరికన్న రవికుమార్ గారిని నేను వచ్చిన వరకు అడుగుతున్నాను. మీ కుటుంబంలో కుటుంబం ఉంది, మీరు భార్య పిల్లలతో ఉన్నారు, అలాగే మా భార్య పిల్లలు అంటే మీ భార్య పిల్లలు కాదా? మీరు ఎందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఇచ్చేశారు? మాజీ సైనికుడుగా ఒక పార్టీకి నమ్మి సేవలు చేయడమే నేను చేసిన తప్ప, దానికి మీరు సమాధానం చెప్పాలి. అలాగే ఏదైనా మీరు రావడం పార్టీ బలోపేతమైందని మేము సంతోషపడ్డాం. కానీ ఏ రోజు సరైన సమయం, సరైన వ్యక్తులతో మీరు రాజకీయం చేయలేరు. తప్పుడు వ్యక్తులకి పార్టీలు తీసుకురావడం మొదలుపెట్టారు, తప్పుడు సభ్యత్వాలు చేశారు, ఫేక్ సభ్యత్వాలు, ఫేక్ జాయినింగ్లు చేసి లేని బలాన్ని ఉంది అనుకుని పవన్ కళ్యాణ్కి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు తప్ప నిజమైన జన సైనికులు, నిజమైన ఇక్కడ బలం ఉంది, ఎంత ఉందండి మీరు నిర్ధారణ మీకు తెలుసు, నాకు తెలుసు. అందులో కూడా సమానత్వం లేదు. సమానత్వం అంటే అన్ని కులాలకు సమానం గౌరవించే విధంగా మీరు లేరు. అది మాకు చాలా బాధాకరంగా అనిపించింది. మీకు ఏదైనా మా వల్ల కానీ, మేము చేసే పనుల వల్ల కానీ ఇబ్బందికరంగా ఉంటే మీరు అధిష్టానానికి చెప్పాలి తప్పించి మీరు ఇటువంటి చర్యలు తీసుకోవడం అది కరెక్ట్ కాదు. మేము తెలుగుదేశం నాయకులు, కూటమి ఎమ్మెల్యే అయిన మామిడి గోవిందరావు గారితో తిరుగుతున్నామని ఒక నెపంతో మమ్మల్ని మీరు ఈ విధంగా చేసినప్పుడు
మేము మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఇటువంటి చర్యలు చేసుకున్నామో తప్ప మేము ఎటువంటి కార్యక్రమాలు తప్పుగా చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం నాయకులతో సఖ్యతగా, తెలుగుదేశం ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులతో సఖ్యతగా ఉండి ముందుకెళ్ళి కూటమికి బీటలు లేకుండా చూడమని చెప్తున్నారు కాబట్టి మేము వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం తప్ప మేము జనసేన పార్టీ విడిచిపెట్టలేదు. మా గ్రామంలో కింజరపు రామ్మోహన్ నాయుడు గారు తాతగారు ఊరు, ఎమ్మెల్యే అయిన మామిడి గోవిందరావు గారు ఊరు, లక్ష్మణదాసు గారు అత్తగారు ఊరు అయినప్పటికీ కూడా ఎటువంటి కులబలం లేకుండా ఇక్కడ నేను జనసేన జెండాని రెపరెపలాడించే విధంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ నాలాంటి వాడికి సహకారం చేయకపోగా నాపై దాడి చేసి నా ప్రజల ముందు, నా గ్రామ ప్రజల ముందు నీ తలదించుకునే విధంగా చేశాను. దీనికి కారణం నాకు మీరు చెప్పాలి. దీనికి నేనేదైనా ఎంతకైనా నేను రెడీగా ఉన్నాను. నాపై దాడి జరిగి ఈవేళకి వారం అవుతుంది. ఏ నాయకులు, ఏ జిల్లా నాయకులు, మండల నాయకులు, ఎటువంటి నాయకులు కూడా నా దగ్గరికి పరామర్శకు రాలేదు. దీనికి గల కారణం నాకు తెలియాలి. నేనేం తప్పు చేశాను? పార్టీలో ఉండడమే నేను చేసిన తప్ప, పవన్ కళ్యాణ్ ఆశయాలే ప్రజల్లో తీసుకెళ్ళడమే నేను చేసిన తప్ప. దయచేసి దీన్ని పరిగణలో తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను.